హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య చెర్రీ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే గుత్తి వంకాయ కూర వండిపోతున్నాను అనమాట. దానికోసం అయితే 1/2 kg గుత్తి వంకాయలు అయితే తీసుకున్నాను. చిన్నవి నల్ల వంకాయలు చిన్నవిగా తీసుకుంటేనే గుత్తి వంకాయల కూర అని చాలా టేస్టీగా వస్తుంది అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ గుత్తి వంకాయ కూరకి చేయడానికి నేనైతే 1/2 kg వరకు అయితే వంకాయలు తీసుకున్నాను. నల్ల వంకాయలు అయితే 4 ముక్కలుగా కోసుకోవాలన్నమాట. వంకాయ చీర కన్నా అయితే మనం కోసుకొని నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అలా కోసుకొని సరిపోతుంది. గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి మనం ముందుగా బేట్లు పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటికైతే ఉప్పు వాటర్లో వేయడం వల్ల ఏంటంటే వంకాయ అనేది బ్లాక్ కలర్లో అవ్వకుండా ఉంటుంది. అలా చేయడం వల్ల ఏంటంటే ఇంకొకటి బెనిఫిట్ కూడా, మనకు వంకాయ టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది అనమాట. వంకాయలు అయితే అలా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మసాలా తయారు చేసుకుని వచ్చాను. నేనైతే ఒకటే తెప్పలా తీసుకుంటున్నాను, అది కూడా పెద్ద తీసుకున్నాను. అందులోనే మసాలా తాలింపు పెట్టేసి అందులోనే కర్రీ అయితే వండబోతున్నాము. ఒక బాండీ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ పోసుకొని గరం మసాలా సామాన్లు, కొంచెం పలుకులు, కొంచెం జీడిపప్పు, జీలకర్ర, సోంపు, గసగసాలు అన్నీ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే పెట్టుకోవాలి. అందులోకి మన కర్రీకి తగినంత ఉల్లిపాయలు అయితే తీసుకొని సరిపోతుంది. నేనైతే 1/2 kg వరకు వంకాయలు తీసుకున్నాను కదా, అందులోకి అయితే 4 నుంచి 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 3 టమాటీలు అయితే తీసుకున్నాను. ఈ గోల్డెన్ కలర్ కొంచెం అలాగ ఎగినంత వరకు ఉల్లిపాయలు ఉంచుకొని టమాటీ వేసుకొని బాగా మగ్గరిచ్చాక అందులోకి చింతపండు వేసుకోవాలన్నమాట. ఈ మొత్తం ఎగిపోయాక కొంచెం ఉప్పు వేసి దించేసుకోండి సరిపోతుంది. అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది, రెడీగా ఉంటేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా మనం అల్లం వెల్లుల్లిపాయ ముక్కలైనా కోసి వేసుకోవచ్చు. ఇది మొత్తం మెత్తగా పేస్ట్ లాగా ఆడుకోవాలి. అందులోకి కొంచెం కారం అయితే వేసుకోవాలి. కొంచెం అంటే మన టేస్ట్కి సరిపోయినంత కారం, పసుపు, ఉప్పు వేసుకుని సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా, దాన్ని చూసుకొని చాలకపోతే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే ఎండు కొబ్బరి కూడా అయితే యాడ్ చేసుకున్నాను. మ్యాక్సిమం మనం వేసిన మసాలాలోని ఉల్లిపాయలు వేగడానికి వేసాం కదా, వాటిల్లో వేసిన ఉప్పు అయితే సరిపోతుంది. చాలపోతే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని అయితే ఫైన్ పేస్ట్ లాగా అయితే ఆడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అందులోకి ఈ పేస్ట్ని అయితే పెట్టుకోవడమే. కోసిన వంకాయలు చూసారు కదా, అస్సలు బ్లాక్నెస్ అనేది రాలేదు. నేనైతే మసాలా ప్రిపరేషన్ ముందే వంకాయలు అయితే కోసేసుకున్నాను, అయినా నాకు వంకాయలు అయితే బ్లాక్నెస్ అనేది రాలేదు. నేను చెప్పిన టిప్ మీరు కూడా పాటిస్తే మీకు వంకాయ టేస్ట్ మారదు, బ్లాక్నెస్ కూడా రాదు. మనకి కొంచెం వాటర్ మాత్రమే చేంజ్ అవుతుంది, అది కూడా ఉప్పు వేయకపోతే చేంజ్ అవుతుంది, ఉప్పు వేస్తే మాత్రం అది కూడా మనకు చేంజ్ అవ్వదు. నేను కోసిన వంకాయలాగా అయితే ఉన్నాయి. మొత్తం మనం వంకాయలలోకి మొత్తం మనం రుబ్బుకుని పేస్ట్ అంతా పెట్టేసుకుంటాము. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. వంకాయలకి వేగినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగే ఒకటే బాండి పెట్టుకున్నాను కదా మన మసాలా ప్రిపరేషన్కి కర్రీకి అనేసి, అందులోకి కొంచెం ఆవాలు, ఆయిల్ మరిగాక ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకేం వేయవసరం లేదు. పోపులు గట్రా ఆవాలు అవి టేస్ట్గా ఉంటాయి. ఇంకేం వేసుకున్నా సరే పుల్లగా ఉంటుంది కొంచెం. నేనైతే ఆవాలు మాత్రం వేస్తాను. ఫైనల్గా అయితే లాస్ట్లోనే కొత్తిమీర, కరివేపాకు అయితే వేస్తాను. ఆవాలు చిటపట్లాడాక మనం మసాలా ప్రిపరేషన్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, స్టఫింగ్ చేసినవి మొత్తం వంకాయలన్నీ ఒక వంకాయ మీద కాకుండా సపరేట్గా నేను వీడియోలో పెడుతున్నాను కదా, అలాగా పెట్టుకోవడం వల్ల వంకాయ అనేది మగ్గుతుందన్నమాట. ఈ వంకాయలు మగ్గడానికి 15 minutes వరకు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించాలి. వంకాయ అనేది కలుపుతూ మధ్య మధ్యన వేపుకోవాలి, లేదంటే మసాలా అనేది మాడిపోతుంది. జీడిపప్పు వేసాం కదా, జీడిపప్పు వేయడం వల్ల మసాలా అనేది మాడుతుంది అనమాట, అడుగంటుకుంటుంది. ఇక్కడ చూసారు కదా కొంచెం మనకి వంకాయలు అనేవి బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనకి ఇంకా కొంచెం పేస్ట్ ఉంది. మనం ఒకసారి ముందుగా పేస్ట్ మొత్తం వేసామంటే మనకి వంకాయ అనేది ఏగదు. వంకాయలు మాత్రమే ఆయిల్లో పోసుకొని లాస్ట్లోని వంకాయలు మగ్గాక కొంచెం మధ్యలోని ఈ పేస్ట్ అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వంకాయలు అనేవి బాగా ఎగుతాయి, టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మొత్తం మిక్సీ గిన్నె కూడా కడుక్కొని వాటర్ వేసుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో అంతవరకు మనం అడ్జస్ట్ చేసుకొని మనకు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ మసాలా మాడిపోకుండా ఎప్పుతూ ఉంచుకుంటే కర్రీ అనేది సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. ఇలాగ నాకైతే 20 minutes పట్టింది వంకాయలు వేగిన తర్వాత అయితే, ఎందుకంటే నేను లో టు మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకున్నాను కదా. చూసారు కదా కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా తయారైందో, ఆయిల్ అనేది కూడా పైకి వచ్చింది. ఇప్పుడైతే మనం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని కర్రీ అనేది ఆపేసుకోవడమే. ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. నాకైతే రోటీలో కన్నా రైస్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. మా ఊళ్ళు తినేది చూడండి, మా పెద్దోడు
వంకాయ వంకాయ పలంగా అయితే నోట్లోనైతే పెట్టుకొని ఎలా తింటున్నాడో. మేము ఉండేది నలుగురు మనుషులమైనా సరే ఎక్కువ కర్రీ అనేది తింటాం అనమాట. అందుకే కర్రీ అనేది ఎక్కువ వండుకున్నాము. గ్రేవీ మెయిన్‌గా వంకాయ కన్నా గ్రేవీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కర్రీ ఎలాగొచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకొని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూడడానికి కూడా బాగుంటుందన్నమాట. మా వాడు తినేది చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా! ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక పావు కేజీ, అర కేజీ వంకాయల్లాగా తెచ్చుకొని వండుకొని తినేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.